డియర్ లీడర్స్, గత వీడియోలో మీకు మెయిల్ ఐడి ఓపెన్ ఎలా చేయాలి అన్నది, అందులో రెఫరల్ లింక్ ఎలా తీయాలి అనేది మీకు తెలియజేశాను. ఇప్పుడు మీ రెఫరల్ లింక్తో కొత్త ఐడిని ఎలా వేయాలి అనే విషయం మీద ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. చూడండి, వాట్సాప్లో మీ ఫ్రెండ్ పంపించిన కానీ మీరు పంపించిన ఐడి కానీ ఆ రెఫరల్ లింక్ మీద టచ్ చేయగానే ఓపెన్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ పాల్తేరు దివాకర్ సత్యనారాయణమూర్తి అంటే ఇది నా ఐడి. ఆ రెఫరల్ లింక్ టచ్ చేయగానే మీ పేరు కనిపించాలి. ఈ పేరు ఎవరిదైతే కనిపిస్తుందో కొత్తగా వేసే ఐడి వాళ్ళ కిందకి వెళ్తుంది. ఈ విషయంలో కన్ఫ్యూజ్ కావద్దు. ఐడి రెఫరల్ ఐడి మీ టచ్ చేయగానే మీ పేరు వస్తేనే అది మీ ఫ్రెండ్కి పంపించండి. అప్పుడే కొత్తగా చేరే వాళ్ళు మీ డౌన్లో టీమ్గా రాబోతున్నారు. ఓకే లీడర్స్, అయితే ఈ కింద చూడండి కంటిన్యూ అనే బ్లూ ఉంది కదా, కంటిన్యూ మీద టచ్ చేస్తాం. టచ్ చేయగానే ది అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటూ ఒక పిక్చర్ వస్తుంది. ఇలా పైకి స్క్రోల్ తీసుకెళ్తే ఇక్కడ జాయిన్ ఫ్రీ అని ఉంటుంది. ఈ జాయిన్ ఫర్ ఫ్రీ దగ్గర టచ్ చేయాలి. టచ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కంటిన్యూ విత్ ఫ్రీ, కంటిన్యూ విత్ ఫ్రీ కొట్టగానే ఇలాగ మెయిల్ ఐడి కొత్తగా ఎవరైతే చేరారో వాళ్ళ తాలూకా మెయిల్ ఐడి మీరు ముందుగా తెప్పించుకొని అది వేయాలి. ఇప్పుడు ఎలా వేయాలనేది చెప్తాను చూడండి. దివాకర్ వన్ టూ త్రీ @gmail.com. ఇది అన్నీ స్మాల్ లెటర్స్లో ఉండాలి. ఫ్రమ్ స్టార్టింగ్లో ఎవరైనా టైప్ చేసేటప్పుడు డి అనే అక్షరం ఉంది కదండి, అది క్యాపిటల్ వచ్చే అవకాశం ఉంది. కనుక మెయిల్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ ఉంటుంది. ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు. స్టార్టింగ్ నుండి చివరి వరకు కూడా ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. ఉంటేనే అది కరెక్ట్ మెయిల్ ఐడి అవుతుంది. ఓకే లీడర్స్, ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ అనేది పెట్టాలి. సో దివాకర్ అనేది డి అనేది క్యాపిటల్ పెడతాం, మిగతావన్నీ స్మాల్ లెటర్. ఓకే అండి. సో ఏదో ఒక స్పెషల్ ఉండాలి కాబట్టి ఒక నెంబరింగ్ ఉండాలి కాబట్టి 999 ఈ విధంగా పెడతాం. పెట్టిన వెంటనే దీన్ని స్క్రీన్ షాట్ అనేది తీయాలండి. ఎందుకంటే మీకు మెయిల్ ఐడి ఎవరైతే ఇచ్చారో వాళ్ళది మీకు ప్రతిసారి గుర్తుండదు కనుక వాళ్ళకి మీరు పంపించాలి. కనుక దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారు. స్క్రీన్ షాట్ అయిపోయింది, అది గ్యాలరీలో ఉంటుంది. ఓకే, ఎవరైతే మీకు ఐడి వేయమన్నారో వాళ్ళకి మీరు అది పంపించేయాలి. సో ఇక్కడ సెకండ్ ఏంటంటే కన్ఫర్మేషన్ పాస్వర్డ్. మళ్ళీ సేమ్ పైన ఎలా ఉందో అలా అన్నది టచ్ చేస్తాం. ఓకే లీడర్స్, పైది కిందది ఈక్వల్గా ఉంది. ఆ రెండు ఈక్వల్గా ఉంటేనే మనకు ఈ నెక్స్ట్ ఆప్షన్ అనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మెయిల్లో ఆ డాట్కును సిఓఎంకి గ్యాప్ ఇచ్చామనుకోండి, ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అనేది కనిపించదు మనకు. అందుకు అక్కడ గ్యాప్ లేకుండా చూసుకుంటేనే మనకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అని వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, పాస్వర్డ్ దగ్గర స్మాల్ లెటర్ ఉందనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది చూడండి, పాస్వర్డ్ మస్ట్ మ్యాచ్ అంటే రెండు కూడా మ్యాచ్ అవ్వలేదు. సో అందుకు ఆ విషయం అన్నది అందరూ కూడా గమనించి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండాలి. ఉంటేనే మీకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, లేదంటే నెక్స్ట్ ఆప్షన్ అనేది కనిపించదు. సో నెక్స్ట్ కొట్టాక మళ్ళీ మెయిల్ ఐడి ఇస్తారా లేదా యూజర్ నేమ్ పెడతారా అనేది మీ ఇష్టం. కానీ నా సలహా ఏంటంటే మెయిల్ ఐడి ఇచ్చుకుంటే మీకు అది రికార్డెడ్గా కనిపిస్తుంది. సో మెయిల్ ఐడి ఇస్తున్నాను. మళ్ళీ పూర్తి పేరు, తర్వాత కంట్రీ దగ్గర ఐఎన్డి అని కొట్టి ఆగాలి, అంతే తప్ప ఇండియా అని టైప్ చేయకూడదు. ఐఎన్డి అని కొట్టాక మనకు కింద ఫ్లాగ్ వస్తుంది. ఫ్లాగ్ మీద టచ్ చేస్తే అప్పుడు సైనప్ అన్నది వస్తుంది. ఈ సైనప్ అనేది చేయగానే వాళ్ళకి మెయిల్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే లీడర్స్, ఇక ఈ వీడియో చూసి మీరు ఎన్ని రెఫరల్స్ అయినా ఎన్ని ఐడీలు వేస్తారో ఇక మీ ఇష్టం.
ఎంత వేసుకుంటే అంతే మంచిది. ఇక నా పాకెట్ మనీ ఛానల్ను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి వీడియో కావాలన్నా మెసేజ్ పెట్టండి. ఎప్పుడు కూడా మీకు పాకెట్ మనీ ఛానల్ సపోర్ట్గా ఉండబోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ మూర్తి 9492619355. థ్యాంక్ యూ.